శ్రీ గణేశాయ నమ. శారదా గురుభ్యో నమ. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం ద్వితీయ తిథి మధ్యాహ్నం 1:22 వరకు. తదుపరి తదియ. పునర్వసు నక్షత్రం ఉదయం 9:44 వరకు. తదుపరి పుష్యమి నక్షత్రం. వ్యాఘాత యోగం రాత్రి 12:20 వరకు. తదుపరి హర్షణ యోగం. కౌలవ కరణం మధ్యాహ్నం 1:22 వరకు. తదుపరి తైతుల కరణం. అమృత ఘడియలు ఉదయం 7:24 నుండి 8:58 వరకు. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 3:07 నుండి 4:42 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:15 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:31 వరకు. నేటి వర్జ్యం సాయంత్రం 5:38 నుండి 7:13 వరకు. రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ క్షేత్రంలో కొలువై ఉన్న బలభద్ర సుభద్ర సమేత జగన్నాథుని రథయాత్ర ఈనాడు. ప్రపంచ దేశాల్లోనే జగన్నాథ రథయాత్రకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. ఈనాటికి భక్తులంతా పూరీ క్షేత్రానికి చేరుకొని 3 దివ్య రథాలలో అధిష్ఠితులైనటువంటి బలభద్ర సుభద్ర జగన్నాథ స్వామివార్ల రథయాత్రను నేత్రపర్వంగా తిలకిస్తారు. రథస్థిత కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని శాస్త్రవచనం. రథారూఢుడైనటువంటి కేశవుణ్ణి గనక దర్శించినట్లయితే పునర్జన్మ అనేది ఉండదు, కైవల్యపద ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రవచనం. జగన్నాథుడి రథచక్రాల గురించి విశేషంగా ఎంతోమంది కవులు కూడా ప్రత్యేకంగా చెప్పారు. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అనేటటువంటి మకుటంతో మహాకవి శ్రీశ్రీ కూడా చక్కని కవిత్వాన్ని చెప్పాడు. ఈ జగన్నాథ రథయాత్రను చూసినటువంటి వారి జన్మ చరితార్థం అవుతుందని, ఆ రథయాత్ర తిలకించేటటువంటి అవకాశం లేని వాళ్ళు కనీసం ఈనాడు జగన్నాథుడి యొక్క నామాన్ని స్మరించిన, జగన్నాథాష్టకాన్ని పారాయణ చేసిన, ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేనటువంటి వారు ప్రసార మాధ్యమాల ద్వారా అయినా ఆ జగన్నాథ రథయాత్రను తిలకిస్తే చాలు, జగన్నాథుడి యొక్క దివ్య కృప పరిపూర్ణంగా లభిస్తుంది. ఎక్కడైనా స్వామివారు దేవేరులతో ఉంటారు, కానీ ఇక్కడ తన సహోదరులతో ఉండేటటువంటి దివ్యక్షేత్రం పూరీ క్షేత్రం. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అటువంటి ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్నటువంటి పూరీ క్షేత్రాధిష్టాన దైవమైనటువంటి జగన్నాథుడి కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభంకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిపూర్తి నిర్విఘ్నంగా అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి ఉండబోతుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి ప్రత్యేకత. ఈనాటి ప్రత్యేకత పురి జగన్నాథ రథయాత్ర ఉత్సవం. ఆ ఊరిని పూరి అని పిలవడం సరికాదు. పురము అంటే శరీరం, పురి అంటే శరీరంలో ఉండే జగన్నాథుడు అని అర్థం. ప్రతి వ్యక్తి శరీరంలోనూ కూడా జగన్నాథుడు ఉంటూనే ఉంటాడు. ఆ కారణంగానే ఎవరు ఏ తప్పు పని చేయబోయినా ఈ పురంలో అంటే శరీరంలో ఉండే జగన్నాథుడు తప్పు నువ్వు చేస్తున్నావని స్పష్టంగా ముందుకు ముందే మనని హెచ్చరిస్తాడు, మందలిస్తాడు. ఎవరెవరు తప్పుని ఇలాంటి దాన్ని చేసి ఏ నష్టాన్ని పొందాడో సూచిస్తూ ఉంటాడు. అంచేతనే రథస్థం కేశవ దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని కనిపిస్తూ ఉంటుంది. రథంలో ఊరేగుతున్నటువంటి ఆ జగన్నాథుడిని చూస్తే తిరిగి జన్మ ఉండదు
అని పై అర్థంగా అనుకుంటారు, కానీ లోర్థం అది కాదు. రథం అంటే శరీరం కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి జగన్నాథుణ్ణి గమనించుకుంటూ ఏ తప్పు లేకుండా చేస్తూ, శరీరంతో ఏ తప్పుని చేయనీయకుండా కూడా చేసుకుంటూ, ఆ శరీరంలో జగన్నాథుని నిరంతరం దర్శించుకుంటూ ఉన్నట్టయితే పునర్జన్మ లభించదు అని దానికి సరైనటువంటి అర్థం. ఈ రోజున బలభద్రుడు, సుభద్రాదేవి, జగన్నాథుడు ముగ్గురు కూడా చక్కనైనటువంటి ఆ రథాలలో ప్రయాణిస్తూ ఉంటారు. లక్షల సంఖ్యలో అక్కడికి భక్తులు వచ్చేటటువంటి విధానం గోచరిస్తూ ఉంటుంది. ఇక నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు శుద్ధ ద్వితీయ అంటే విధియ, శుక్రవారం, నక్షత్రం పునర్వసు, ఉదయం 9:44 వరకు, తదుపరి పుష్యమి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో శుక్రుడు కనిపిస్తాడు, వృషభంలో ఎవ్వరూ ఉండరు, మిథునంలో మాత్రం రవి, చంద్ర, గురువులు గోచరిస్తారు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ, కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైనటువంటి ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ధైర్యంతో ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యానికి పరీక్షల్ని మధ్యమంగా చేయించుకుని నూతన ఉత్సాహాన్ని కలిగి ఉండి ఉంటారు. తాము చేస్తున్నటువంటి వృత్తిలో విరోధభావం ఏమాత్రము కలిగి ఉండరు. పై అధికారులందరికీ కూడా తలలో నాలుకగా ఉండేటటువంటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. చేస్తున్నటువంటి వ్యాపారంలో మెళకువల్ని బాగా తెలుసుకుని లాభం కలిగేటటువంటి విధానాలేవో వాటిని స్వీయ అనుభవంతో నేర్చుకోగలుగుతారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా మేషరాశి వారు పురి జగన్నాథుణ్ణి అర్చించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణమైన అభివృద్ధి వ్యాపారంలో సాగుతుంది, ఆర్థిక లాభం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాన్ని చేయాలని, చక్కనైనటువంటి పుణ్య నది స్నానాలని చేయాలని, అంతేకాక వేద సాధలకు దాన ధర్మాలని ఏర్పాటు చేయాలని చక్కనైనటువంటి ఆలోచన కలుగుతుంది. జగన్నాథ రథ యాత్ర సందర్భంగా ఎవరితోనూ విరోధభావాన్ని కలిగి ఉండరు. ఎవరైనా పై అధికారులు కానీ, తోటివారు కానీ, లేదా ఇరుగు పొరుగులు కానీ ఎవరైనా సూటిపోటి మాట అన్నప్పటికీ లేదా వ్యంగ్యంగా అన్నప్పటికీ కూడా తుడిచి వేసుకుంటారే తప్ప పట్టించుకునే తనంతో ఏమాత్రము ఉండరు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా వృషభ రాశి వారు జగన్నాథ స్వామిని మల్లెపూలతో అర్చించినట్లయితే తప్పక ఆకస్మిక ధన లాభ సూచన కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొన్నాళ్ల పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి సెలవు పెట్టి విందు వినోద సౌకర్యాలతో విశేషంగా స్వేచ్ఛగా తిరగాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. అయినప్పటికీ కూడా అది సాధ్యపడడం లేదనే తాత్కాలికమైనటువంటి విచారంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడే తనం బాగా నేర్చుకున్నటువంటి కారణంగా, కాలం నేర్పిన కారణంగా ఎవరితోనూ గీటు దాటి మాట్లాడే విధానం గోచరించదు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా మిథున రాశి వారు జగన్నాథ స్వామి వారిని కుంకుమ అక్షతలతో పూజించినట్లయితే ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని
పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం కోసం విశేష ప్రయత్నాలను చేస్తారు. వ్యాయామాన్ని ఏమాత్రము క్రమం తప్పకుండా చేస్తూ ఉంటారు. తరచు ఆరోగ్య పరీక్షలకి వెడుతూ ఉంటారు. మానసికమైనటువంటి భయం పూర్తిగా తొలగించుకునేందుకుగా శారీరకమైనటువంటి ఆరోగ్య అభివృద్ధి కోసం విశేష ప్రయత్నాల్ని చేస్తారు. ఏ పత్రాల మీద కూడా హామీ సంతకాలని పెట్టడం కానీ లేదా వాక్ దానాలని చేయడం కానీ ఏమాత్రము చేయనని నిర్భయంగా చెప్పి తీరుతారు. అంతటి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ఎంతటి దగ్గర బంధువునైనా సరే ఆర్థికమైనటువంటి విషయంలో లక్ష్య పెట్టకుండా మాట్లాడగలుగుతారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా కర్కాటక రాశి వారు జగన్నాథ స్వామివారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన తప్పక కలిగి తీరుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రుణభారం పూర్తిగా తొలగించుకోగలుగుతారు. పండ్ల తోటల మీద అలాగే కాయగూరల తోటల మీద ఆదాయం కోసం విశేషంగా ప్రయత్నించినప్పటికీ కూడా పెద్ద ఆదాయం లభించే అవకాశం ఉండకపోవచ్చు. అయితే నష్టం మాత్రం లభించే విధానం ఉండకపోవచ్చు. ముఖ్యంగా యజ్ఞాలు, యాగాలు, సవనాలు, హోమాలు మొదలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విధానాల మీద అనుకూలమైనటువంటి ఆదాయాన్ని సంపాదించే తీరుతనులతో ఉంటారు. ఆధ్యాత్మిక భావంలో ఉన్నటువంటి వారు వృత్తి విధానంలో ఎవరికీ తలవొగ్గే విధానం ఉండదు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా సింహరాశి వారు జగన్నాథ స్వామి వారిని తములపాకులతో అర్చించినట్లయితే తప్పక రుణ విముక్తి అయి తీరుతుంది. అంతేకాక పెట్టుబడిగా కూడా వ్యాపారానికి ధనం లభించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం మరింతగా గోచరిస్తూ ఉంటుంది. గర్వం ఇంత అనేటటువంటి ఆలోచన లేకుండా మరింతగా ఉండే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. చుట్టూ ఉండేటటువంటి వారందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నప్పటికీ కూడా చాటుగా దుర్విమర్శ చేసుకుంటున్నారనే ఆలోచనని గ్రహించలేకపోతారు. ఎవరు చెప్పినప్పటికీ కూడా ఈ దర్ప కాలం కారణంగా వాటిని పెద్దగా పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబంలో వివాహం కానటువంటి వారికి వివాహ ప్రయత్నాలను వెంటనే చేయడం సమంజసం, శ్రేయస్కరం. లేని పక్షంలో మరింత వాయిదా పడే అవకాశం గోచరిస్తుంది. జగన్నాథ రథయాత్ర సందర్భంగా కన్యారాశి వారు జగన్నాథుని తులసీ దళాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా రావలసిన పాత బకాయిలు వసూలయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిర్భయంగా మాట్లాడతారు. మానసికమైనటువంటి చింతతో ఉంటూ ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం శృతి మించకుండా ఉంటుంది, కానీ అనారోగ్యం మాత్రం పెరుగుతూనే ఉంటుందనే యథార్థాన్ని గుర్తించగలుగుతారు కూడా. తల్లిదండ్రుల ఆరోగ్యంలో మెల్లగా వ్యతిరేకమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉన్నటువంటి కారణంగా మానసిక ప్రశాంతత లేకుండా ఉండే అవకాశం గోచరిస్తుంది. తల్లిదండ్రుల్ని చూడడం కోసమని స్వదేశానికి వచ్చే అవకాశం, అలాగే తల్లిదండ్రుల్ని చూడడం కోసం వచ్చినట్లుగానే తల్లిదండ్రులు కూడా స్వదేశంలో ఉన్న సంతానాన్ని చూడడానికి రావాల్సిన ఆలోచనతో ఉండే అవకాశం గోచరిస్తోంది. జగన్నాథ రథయాత్ర సందర్భంగా తులారాశి వారు జగన్నాథ స్వామిని సన్నజాజులతో అర్చించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సాత్వికంగా ఉంటారు. ఎవరితోనూ విరోధించే ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. ఎవరైనా వ్యతిరేకించి పలికినప్పటికీ కూడా దాని గురించి పట్టించుకునే తనంతో ఉండరు. వ్యాపారం మందకొడిగా సాగుతూ ఉన్నప్పటికీ కూడా ధైర్యంగానే ఉండగలుగుతారు. ఎవరి నుండి కూడా రుణాన్ని తీసుకుని వ్యాపారాన్ని పెంచుకోవాలనే ఆలోచనకి ఏమాత్రమూ పడరు.
తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఆర్థికమైనటువంటి సహాయాన్ని చేస్తామన్నప్పుడు దానికి అంగీకారాన్ని ఏమాత్రమూ చూపించరు. నిదానంగా అన్ని పరిస్థితులు సర్దుకుంటాయనేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ధోరణిలో ఉండే విధానమే గోచరిస్తూ ఉంటుంది. జగన్నాథ రథయాత్ర సందర్భంగా వృశ్చిక రాశి వారు జగన్నాథ స్వామి వారిని మందారాలతో అర్చించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం స్పష్టంగా ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరి మాటని అంత ఇష్టంగా వినే అవకాశం ఉండకపోవచ్చు. ప్రతి విషయంలోనూ కూడా మానసికమైనటువంటి భయంతో ఉండే విధానం గోచరిస్తోంది. అందరినీ నమ్మడం అనేటటువంటిది ఏమాత్రమూ చేయరు. కానీ తాత్కాలికమైనటువంటి మనోభయం కారణంగా ఎవరిని నమ్మకూడదో వారిని నమ్మవలసినటువంటి పరిస్థితితో వీరుండే అవకాశం ఉంది. ఆలోచించుకుని మాత్రమే విశ్వసించడం చాలా శ్రేయస్కరం. అంతేకాక చేసేటటువంటి ప్రతి పనిని కూడా బహిరంగపరచకుండా ఉండడం చాలా అవసరం. తాత్కాలికమైనటువంటి మనోభయం కారణంగా ఈ వ్యాపారానికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన సర్వ విషయాలని బహిరంగంగా ప్రకటిస్తూ ఉండడం అనేది అంత శ్రేయస్కరమైన అంశం కాదు. ప్రకటిస్తూ ఉంటారు కూడా మనోభయం కారణంగా. జగన్నాథ రథయాత్ర సందర్భంగా ధనురాశి వారు జగన్నాథేశ్వరుణ్ణి చామంతులతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ లాభమే కాక ఆర్థిక వేతన లాభం కూడా విశేషంగా ఉండే అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తాము పట్టినటువంటి పట్టుని విడవాలనేటువంటి ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. ఎంత ధనం ఖర్చు అయినప్పటికీ, ఎంత మొండి పని అయినప్పటికీ కూడా సాధించగలమనేటటువంటి గట్టి నమ్మకంతో మాత్రమే ఉంటారు. అంత సాధింపబడకపోయినప్పటికీ కూడా సంతృప్తికర విధానాన్ని ఏమాత్రము కోల్పోరు. తప్పక ముందు నాటికి జరగబోతోందనే ఆ అనుకూలమైనటువంటి దృక్పథంతోనే వారు ఉంటూ ఉండడం చెప్పుకోదగ్గటువంటి అంశం. నూతనంగా ఒక గృహాన్ని కట్టుకోవాలనేటటువంటి ఆలోచన లేదా కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి స్తోమత లేదు అనేటటువంటి ఆలోచనతో తాత్కాలికంగా ఆ ఆలోచనని వాయిదా వేసుకునే విధానం ఉండొచ్చు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా మకర రాశి వారు జగన్నాథుణ్ణి కనకాంబరాలతో అర్చించినట్లయితే తప్పక మానసికమైనటువంటి ఆందోళన తొలగడమే కాకుండా జనాకర్షణ కారణంగా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మధ్యమ ఆరోగ్యంతో మాత్రమే ఉంటారు. తరచు జ్వరాలు, అలాగే కంఠానికి సంబంధించిన నొప్పులు, నడుములకి సంబంధించిన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి మధ్యమం కంటే పైదైనటువంటి వైద్య పరీక్షలు చేయించుకుని దోషం ఎక్కడుందో తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విధానంలో కాయగూరలకి సంబంధించిన ఆదాయం విశేషంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అయినా పెద్దగా లాభాలు మాత్రం రావు. నష్టమైతే ఉండే విధానం ఉండకపోవచ్చు. సంతానంలో అందరికీ విద్యా ప్రతిభ ఎంతో ఉంటుందని ఊహించినప్పటికీ కూడా ఆ ప్రతిభ మధ్యమాత్మక స్థితిలోనే ఉంటుంది తప్ప ప్రతిభాత్మకంగా ఉత్తమంగా ఉండే విధానం ఉండకపోవచ్చు. తాత్కాలికమైనటువంటి నిరుత్సాహ భావానికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. జగన్నాథ రథయాత్ర సందర్భంగా కుంభరాశి వారు జగన్నాథ స్వామి వారిని బిల్వదళాలతో అర్చించినట్లయితే సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి కలగడమే కాకుండా ఇంటిలో వివాహాది శుభకార్యాలు సమకూరే అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తోంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సొమ్ముని బ్యాంకుల్లో నిల్వ చేసుకోవడం కంటే కూడా భూమి మీద పెట్టడం చాలా మంచిదనే గట్టి నిర్ణయానికి వచ్చి ప్రతి పైసని కూడా ఖాళీగా ఉన్నటువంటి భూమి మీద లేదా ఈ స్థలం మీద పెట్టేటటువంటి ఆలోచనతో ఉండి దానికోసం అన్వేషణ ప్రారంభించే అవకాశం ఉండొచ్చు.
ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. వృత్తి మీద కానీ వ్యాపారం మీద కానీ తల్లిదండ్రులు కూడా దీనికి బాగా సహకరించే ధోరణి గోచరిస్తుంది. అయితే అంతా ఖర్చులు లేకుండా ఉండేలా ఖర్చుని నియంత్రణ అంటే ఖర్చుని చేయడం అనే దాన్ని కత్తెర వేస్తూ కనిపిస్తారు. అయినప్పటికీ కూడా ఖర్చు అనుకోకుండా పెరిగేటటువంటి అవకాశం గోచరిస్తుంది. జగన్నాథ రథయాత్ర సందర్భంగా మీనరాశి వారు జగన్నాథ స్వామి వారిని ముద్దమందారాలతో అర్చించినట్లయితే, అంతేకాక చక్కనైనటువంటి గడ్డ పెరుగుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు అతి పవిత్రమైన పురి జగన్నాథ రథోత్సవం సందర్భంగా సర్వరాశుల వారికి జగన్నాథుని సంపూర్ణ అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు పూరి జగన్నాథ స్వామివారి రథయాత్ర. ఈ సందర్భంగా జగన్నాథ స్వామికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే జగన్నాథుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, అలాగే శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామి, సుభద్ర, బలభద్రుడు వీళ్ళకి రథయాత్రను నిర్వహిస్తారు. జగన్నాథ స్వామి భోజన ప్రియుడు అని చారిత్రక గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ప్రామాణిక గ్రంథాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ప్రతిరోజు కూడా రామేశ్వరం క్షేత్రంలో స్నానం చేసి ద్వారకలో జపం చేసుకొని పూరీ క్షేత్రంలో భోజనం చేసి బదరీనాథులో విశ్రాంతి తీసుకుంటాడు అని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే పూరీ జగన్నాథ స్వామి భోజన ప్రియుడు. అందుకే పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామి వారికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామి వారికి సమర్పించే నైవేద్యాలలో సంకుడి మహాప్రసాదానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. సంకుడి మహాప్రసాదం అంటే ఈ మహాప్రసాదంలో నెయ్యి, అన్నము, జీలకర్ర, ఇంగువ, ఉప్పు కలిపి ఈ మహాప్రసాదాన్ని తయారు చేస్తారు. కాబట్టి జగన్నాథ స్వామి వారి రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గృహంలో నెయ్యి, అన్నము, జీలకర్ర, ఇంగువ, ఉప్పు వీటితో కలిపి తయారు చేయబడిన పదార్థాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే పూరీ జగన్నాథ స్వామికి సుఖిల అనేటటువంటి ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని కూడా సమర్పిస్తారు. ఈ నైవేద్యంలో పాకం లేకుండా గట్టిగా ఉండేటటువంటి తీపి పదార్థాలు ఉంటాయి. కాబట్టి జగన్నాథ స్వామి వారి రథయాత్ర సందర్భంగా మీ గృహంలో శ్రీకృష్ణ పరమాత్మకి పాకం లేకుండా గట్టిగా ఉండేటటువంటి తీపి పదార్థాలు నివేదన చేసినట్లయితే ఆ జగన్నాథుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామి వారికి షట్కాలాలలో ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ షట్కాలాలలో సమర్పించే నైవేద్యాలలో ఉదయం 11 గంటలకి భోగ మండప భోగ్ అని ఒక ప్రత్యేకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఆ సందర్భంగా ఆ పదార్థాలను అన్నదాన నిమిత్తమై దేవాలయంలో కూడా పంచిపెడతారు. ఆ పదార్థాలు ఏంటంటే పెరుగు, పాయసము, వరి అన్నము. కాబట్టి పూరీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర సందర్భంగా ఈరోజు వరి అన్నము, పాయసము, పెరుగు గృహంలో శ్రీకృష్ణ పరమాత్మకు నైవేద్యంగా సమర్పించిన పూరీ జగన్నాథుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే చెప్పన్న భోగ్ అనే పేరుతో 56 రకాలైనటువంటి ఆహార పదార్థాలు పూరీ క్షేత్రంలో జగన్నాథుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆయన భోజన ప్రియుడు కాబట్టి పూరీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర సందర్భంగా ఈరోజు నెయ్యి, అన్నము, జీలకర్ర, ఉప్పు, ఇంగువ కలిపి తయారు చేసిన పదార్థాన్ని కానీ, లేదా పాకం లేకుండా గట్టిగా ఉండే తీపి పదార్థాలు కానీ, లేదా పెరుగు, పాయసం, వరి అన్నం కానీ శ్రీకృష్ణ పరమాత్మకు నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేస్తే శ్రీకృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే పూరీ జగన్నాథుడికి రసగుల్లా, కాజా ఈ రెండూ కూడా ప్రీతిపాత్రమైన నైవేద్యాలని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు రసగుల్లా కానీ, కాజా కానీ గృహంలో శ్రీకృష్ణ పరమాత్మకు నివేదన చేసినట్లయితే కూడా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. గృహంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాక
ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించుకున్నట్లయితే పూరీ క్షేత్రంలో ఉన్నటువంటి జగన్నాథుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి గృహంలో లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవాళ్ళు వట్టివేళ్లు కలిపిన జలాలతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసుకోండి. దానివల్ల స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా, పద్మపుష్పాలతో పూజించడం ద్వారా, గృహంలో స్నానం చేశాక ఆగ్నేయ మూల ఆగ్నేయ దీపాన్ని వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే విమల మంత్రాన్ని దీపారాధన చేశాక 21 సార్లు పఠించడం ద్వారా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శనివారం సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి విధి విధానాలు ఆచరించడం ద్వారా సమస్త శుభాలు చేకూడతాయి. శనివారం రోజు కొన్ని ప్రత్యేకమైన పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. శనివారం సందర్భంగా ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో, శనివారం ఎలాంటి పనులు చేయకూడదో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.